హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లలిత ప్రియ స్టడీ సర్కిల్. ఈ వీడియోలో మనం భారతదేశానికి యూరోపియన్ల రాక గురించి తెలుసుకుందాం. యూరోపియన్లు భారతదేశానికి సముద్ర మార్గాన్ని ఏ విధంగా కనుగొన్నారో మొత్తం ఈ క్లాస్లో వివరంగా చూద్దాం. ఇక్కడ ఈ యూరోపియన్ దేశాలు ఉన్నాయి కదా, ఈ యూరోపియన్ దేశాలు వ్యాపారం కోసం తూర్పు దేశాలకు వచ్చేవారు. ఇక్కడ తూర్పు దేశాలు అంటే వీరికి తూర్పున ఉన్న దేశాలు కాబట్టి వీటిని తూర్పు దేశాలు అంటారు. ఇంకా వీరు వ్యాపారానికి వచ్చే దేశాలు ఏంటంటే ఇండియా, చైనా, ఫిలిప్పైన్స్, ఇండోనేషియా. ఈ దేశాలను ఏమన్నారంటే తూర్పు దేశాలు అన్నారు. ఈ యూరోపియన్లు తూర్పు దేశాలతో వ్యాపారం కోసం వచ్చేవారు. ఇక్కడ మన ఇండియన్స్ దిగుమతి అయితే చేసుకునేవారు కాదు, కానీ ఇక్కడ వీరు ఎగుమతులు చేసేవారు. ఇక్కడ వీరు ఏమేమి ఎగుమతులు చేసేవారంటే సుగంధ ద్రవ్యాలు చేసేవారు, అదేవిధంగా మస్లిన్ వస్త్రాలను చేసేవారు. భారతీయులు ఎగుమతులు చేసేవారు. భారతదేశం వాళ్ళు ఎగుమతులు చేసేవారు. ఎవరికి? యూరోపియన్స్కి. వీరు ఏమేమి ఎగుమతులు చేసేవారంటే సుగంధ ద్రవ్యాలు చేసేవారు, అదేవిధంగా మస్లిన్ వస్త్రాలు చేసేవారు. సుగంధ ద్రవ్యాలు, సెకండ్ వన్ వచ్చి మస్లిన్ వస్త్రాలు. ఇక్కడ సుగంధ ద్రవ్యాలు ఎక్కడెక్కడ లభించేవంటే భారతదేశంలో లభించేవి, అదేవిధంగా ఇండోనేషియా, ఫిలిప్పైన్స్ ఈ ప్రాంతాల్లో లభించేవి. అదే మనకి మస్లిన్ వస్త్రాలు ఎక్కడ లభించేవంటే భారతదేశంలో లభించేవి, అదేవిధంగా చైనాలో లభించేవి. ఇక్కడ ఈ రెండు కూడా ఐరోపా వాసులకు చాలా ముఖ్యమైనవి. ఇక్కడ మస్లిన్ వస్త్రాల గురించి మాట్లాడుకుంటే మస్లిన్ వస్త్రాలు ఏ విధంగా ఉంటాయంటే ఇవి చాలా ఉన్నతమైనవి, అదేవిధంగా నాణ్యమైనవి. ఇవి చాలా నాణ్యమైనవి, అంతేకాకుండా ఇవి మన్నికైనవి. ఇవి ఏ విధంగా ఉంటాయంటే మెరుపుతో కూడి చాలా అందంగా ఉంటాయి. ఈ వస్త్రాలు ఏ విధంగా ఉంటాయి? ఈ మస్లిన్ వస్త్రాలు మెరుపుతో కూడి చాలా అందంగా ఉంటాయి. మరి ఈ వస్త్రాలను ఎవరు ఉపయోగించేవారు అంటే యూరోపియన్ దేశాల్లో ఉండే ధనవంతులు చాలా ఎక్కువ మొత్తాన్ని వెచ్చించి ఈ మస్లిన్ వస్త్రాలను కొనుగోలు చేసేవారు. అదేవిధంగా ఈ సుగంధ ద్రవ్యాల గురించి మనం చూస్తే ఈ సుగంధ ద్రవ్యాలు ఐరోపా వాసులకు వారి యొక్క ఆహారపు అలవాట్లలో భాగంగా ఉండేది. ఈ సుగంధ ద్రవ్యాలు వారి యొక్క ఆహారపు అలవాట్లలో చాలా ముఖ్యమైనది. ఇది వారి ఆహారపు అలవాట్లలో భాగంగా ఉండేది. ముఖ్యంగా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే వీరికి మిరియాలు చాలా ప్రధానమైనవి. మిరియాలు వీరికి చాలా ముఖ్యమైనవి. ఇక్కడ వీటి కోసం ఏం చేసేవారంటే ఈ సుగంధ ద్రవ్యాల కోసం, మస్లిన్ వస్త్రాల కోసం యూరోపియన్లు ఖచ్చితంగా తూర్పు దేశాలతో వ్యాపారం చేసేవారు. ఏ విధంగా చేసేవారంటే భూమార్గం గుండా చేసేవారు. వీరు భూమార్గం గుండా చేసేవారు. ఇక్కడ సుగంధ ద్రవ్యాలు మరియు మస్లిన్ వస్త్రాలు రెండు కామన్గా లభించే దేశం ఏంటి? భారతదేశం. ఇక్కడ సుగంధ ద్రవ్యాలు ఎక్కడెక్కడ లభిస్తాయి? భారతదేశంలో లభిస్తాయి, ఇండోనేషియాలో లభిస్తాయి, అదేవిధంగా ఫిలిప్పైన్స్లో లభిస్తాయి. అదే మస్లిన్ వస్త్రాలు ఎక్కడ లభిస్తాయి అంటే భారతదేశంలో లభిస్తాయి, అదేవిధంగా చైనాలో లభిస్తాయి. సో మనకి సుగంధ ద్రవ్యాలు, మస్లిన్ వస్త్రాలు ఈ రెండు లభించే ప్రాంతం ఏంటి? భారతదేశం. సో వీరికి భారతదేశం అనేది చాలా మెయిన్ అన్నమాట. ఇక్కడ వీరేం చేసేవారంటే భూమార్గం గుండా వ్యాపారాన్ని కొనసాగించేవారు. ఇదంతా కూడా యూరోపియన్ దేశాలు ఉండేవి. ఇదంతా కూడా ఏషియన్ కంట్రీస్. ఇక్కడ మన ఇండియా ఉంది, అదేవిధంగా ఇక్కడ ఇండోనేషియా ఉంది, అదేవిధంగా ఇక్కడ ఫిలిప్పైన్స్ ఉంది, ఇక్కడ చైనా ఉంది. ఈ 4 దేశాలు వీరికి చాలా ముఖ్యమైనవి. సో ఇక్కడి నుంచి ఎలా వచ్చేవారంటే ఇక్కడ బైజాంటియన్ సామ్రాజ్యం అని ఉండేది. ఈ బైజాంటియన్ సామ్రాజ్యం గుండా ఈ విధంగా ఇండియాకి వచ్చేవారు. అదేవిధంగా ఫిలిప్పైన్స్, ఇండోనేషియా, చైనా ఈ దేశాలకు వచ్చేవారు. వీరి యొక్క వ్యాపారం చాలా సాఫీగా సాగుతుంది. ఇక్కడ ఉండే సామ్రాజ్యం ఏంటంటే బైజాంటియన్ సామ్రాజ్యం. ఇది గమనించవచ్చు. ఈ బైజాంటియన్ సామ్రాజ్యానికి తూర్పుని ఏమున్నాయంటే ఇస్లామిక్ దేశాలు ఉన్నాయి.
అదేవిధంగా ఈ బైజాంటియన్ సామ్రాజ్యానికి పశ్చిమాన ఏమున్నాయంటే క్రిస్టియన్ దేశాలు ఉన్నాయి. ఇక్కడ క్రిస్టియన్ దేశాలు ఉన్నాయి, తూర్పున అయితే ఇస్లామిక్ దేశాలు ఉన్నాయి. ఇది బైజాంటియన్ సామ్రాజ్యం. దీని గుండా భూమార్గం గుండా వ్యాపారాన్ని సాఫీగా సాగిస్తున్నారు. ఇక్కడ ఏం జరిగిందంటే ఇక్కడ ఎప్పుడు కూడా ఈ బైజాంటియన్ సామ్రాజ్యం కోసం ముస్లింలు క్రిస్టియన్ల మధ్య ఎప్పుడు కూడా యుద్ధాలు సాగేవి. చాలా కాలం పాటు ఈ సామ్రాజ్యం ఎవరి చేతిలో ఉందంటే యూరోపియన్ల చేతిలో ఉండేది. అందువల్ల యూరోపియన్లు ఈ ప్రాంతం గుండా తూర్పు దేశాలకు చాలా సులభంగా వ్యాపారం చేసుకునేవారు. ఇక్కడ వీరు వచ్చేవారు, వెళ్ళేవారు. ఇక్కడ భూమార్గం గుండా ఈ బైజాంటియన్ సామ్రాజ్యం గుండా చక్కగా వెళ్ళేవారు, వచ్చేవారు. వీరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేది. ఎందుకంటే ఈ బైజాంటియన్ సామ్రాజ్యం యూరోపియన్ దేశాల యొక్క కంట్రోల్లో ఉండేది. ఇక్కడ ఏం జరిగిందంటే కానీ క్రీస్తు శకం 1453లో ఏం జరిగిందంటే ఇక్కడ ఒక యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో ఎవరు నగ్గడం జరుగుతుందంటే మహమ్మద్ II అనే ఆయన నగ్గడం జరుగుతుంది. మహమ్మద్ II. ఈ మహమ్మద్ II అనే తురుష్క చక్రవర్తి ఏం చేస్తారంటే ఈ మొత్తం ప్రాంతాన్ని అంటే ఈ బైజాంటియన్ ప్రాంతాన్ని ఈయన ఆక్రమించడం జరుగుతుంది. ఇక్కడ ఈ మొత్తం ప్రాంతాన్ని ఈ తురుష్క చక్రవర్తి అంటే ఈ మహమ్మద్ II అనే ఆయన స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ బైజాంటియన్ సామ్రాజ్యం ఎవరి చేతిలో ఉంది? ఇస్లాముల చేతిలో ఉంది. అంటే మహమ్మద్ II యొక్క చేతిలో ఉంది. సో ఈయన ఏం చేశారంటే ఐరోపా వాసుల యొక్క వ్యాపారానికి ఉపయోగించే ఈ భూమార్గాన్ని ఇతను మూసివేయడం జరిగింది. ఎవరు మూసివేయడం జరిగింది? మహమ్మద్ II మూసివేయడం జరిగింది. ఈ బైజాంటియన్ సామ్రాజ్యం గుండా వీరు చక్కగా రాకపోకలు సాగించేవారు. ఇక్కడ ఈయన ఏం చేశారంటే ఈ బైజాంటియన్ సామ్రాజ్యం గుండా వెళ్ళడాన్ని ఈయన ఈ మార్గాన్ని మూసివేయడం జరిగింది. సో ఇక్కడ వీరికి ఏమైందంటే తూర్పు దేశాలతో వ్యాపారం చేయడానికి వీరికి ఉన్న సులభమైన మార్గాన్ని కోల్పోవడం జరిగింది. తూర్పు దేశాలతో వ్యాపారానికి వచ్చే ఐరోపా వాసులకు ఈ మార్గమే శరణ్యం. ఇక్కడ కానీ మహమ్మద్ II ఏం చేశారంటే ఈ మార్గాన్ని మూసివేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో వేరే కొత్త మార్గాన్ని కనుగొనాలని వీరు ప్రయత్నాలు సాగించారు. ప్రాచీన కాలం నుంచి కూడా ఒక రూట్ ఉంది. ఏంటంటే ఇక్కడ సిల్క్ రూట్ అంటారు. సిల్క్ రూట్ అంటే ఏంటంటే చైనా గుండా ప్రయాణించడం. ఇక్కడ సిల్క్ రూట్ అని ఎందుకు అంటున్నామంటే ప్రపంచంలో సిల్క్ను ఉత్పత్తి చేసిన మొదటి దేశం ఏంటంటే చైనా. సో ఈ చైనా గుండా వెళ్తున్నారు కాబట్టి దీన్ని ఏమంటారంటే సిల్క్ రూట్ అంటారు. కాకపోతే ఈ మార్గం ద్వారా వ్యాపారం చేయాలంటే కొంచెం కష్టమే. ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. అవేంటో మనం చూద్దాం. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు, ఇది మన ఇండియా. సో మన భారతదేశంలో ఏమున్నాయంటే హిమాలయ పర్వతాలు ఉన్నాయి. ఇక్కడ వీటిని దాటుకొని చైనాకు వెళ్తారు. సో ఇక్కడ చైనా మరియు మంగోలియా ఈ ప్రాంతాల్లో ఏముందంటే గోబీ ఎడారి ఉంది. ఇక్కడ గోబీ ఎడారి ఉంది. ఇక్కడేమో కొండలు ఉన్నాయి. ఇక్కడ హిమాలయ పర్వతాలు ఉన్నాయి. కొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఏమున్నాయంటే ఇక్కడ గోబీ ఎడారి ఉంది. ఇక్కడ పర్వతాలు ఉన్నాయి. ఇక్కడేమో గోబీ ఎడారి ఉంది. దీన్ని కూడా దాటుకుని చాలా క్లిష్టంగా వెళ్ళాలి. ఇక్కడ కొంచెం ముందుకు వెళ్తే ఏమవుతుందంటే ఇక్కడ 66.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం పైన ఏముందంటే ఉత్తర అక్షాంశం 66.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం పైన ప్రాంతాన్ని ఏమంటారంటే సైబీరియా ప్రాంతం అంటారు. సో ఇక్కడ చల్లని గాలులు వీస్తాయి. సో ఈ ప్రాంతంలో చల్లని గాలులు వీస్తాయి. ఈ విధంగా చల్లని గాలులు వస్తాయి. ఈ చల్లని గాలులను తట్టుకుని రావాలి. వీరు ఇక్కడి నుంచి వీరు ఇలా వెళ్ళాలి అంటే ఈ చల్లని గాలులను తట్టుకోవాలి. ఇక్కడ చూస్తే హిమాలయ పర్వతాలు, ఇక్కడ చూస్తే ఎడారి, ఇటు నుంచి చూస్తే ఈ విధంగా ఇక్కడి నుంచి చల్లని గాలులు వస్తాయి. వీటి నుంచి కూడా తప్పించుకుని ఇలా వెళ్తే ఇక్కడ ఈ ప్రాంతం దగ్గర ఏముంటుందంటే భయంకరమైన అడవులు ఉంటాయి. ఇక్కడ ఈ ప్రాంతంలో భయంకరమైన అడవులు ఉంటాయి. ఇక్కడ ఏముంటాయంటే క్రూర మృగాలు ఉంటాయి. అంతేకాకుండా మనుషులను తినే మనుషులు ఉండే భయంకరమైన గిరిజన జాతి ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మనుషులను తినే మనుషులు ఉండే భయంకరమైన గిరిజన జాతి వారు ఇక్కడ ఉంటారు. ఇక్కడ వీరందరినీ దాటుకుని ఐరోపాకి వెళ్ళాల్సి వస్తుంది. ఈ విధంగా ఇవన్నీ దాటుకుని ఐరోపాకి వెళ్ళాల్సి వస్తుంది. సో ఈ విధంగా వెళ్ళడం వల్ల చాలా కష్టమైన మార్గం. ఇక్కడ వీరందరినీ దాటుకుని ఐరోపాకి వెళ్ళాల్సి ఉంది. ఈ మార్గం చాలా క్లిష్టమైన మార్గం. మనం అంతా చూసాం. ఇక్కడ చూస్తే హిమాలయ పర్వతాలు, ఇక్కడ చూస్తే ఎడారులు, ఇక్కడ చూస్తే చల్లని గాలులు,
తర్వాత ఇక్కడ భయంకరమైన మృగాలు, క్రూరమైన జంతువులు, ఇంకా మనుషులను తినే మనుషులు. ఈ విధంగా ఇవన్నీ దాటుకుని యూరోపియన్ దేశాలకు రావాల్సి వస్తుంది. ఇది చాలా క్లిష్టమైన మార్గం. వీటన్నింటినీ దాటుకుని ఐరోపాకు వెళ్ళాలి. సో దీనివల్ల ఏంటంటే వ్యాపారంలో లాభాల సంగతి ఏంటో కానీ వీరి యొక్క ప్రాణాలు మాత్రం చాలా కష్టం. ఇది అంత శ్రేయస్కరమైన మార్గం కూడా కాదు. సో ఈ విధంగా వెళ్ళడం కూడా అంత శ్రేయస్కరమైన మార్గం కూడా కాదు. సో ఇది చాలా కష్టమని భావించిన ఐరోపా వాసులు భూమార్గం గుండా కాకుండా వేరే మార్గం ఏంటి? సముద్ర మార్గం. సో సముద్ర మార్గం గుండా తూర్పు దేశాలకు వెళ్ళాలని అక్కడ ఉన్న చాలా మంది నావికులకు ప్రోత్సహించడం జరిగింది. సో ఈ విధంగా భూమార్గం గుండా వెళ్ళడం కష్టం కాబట్టి సముద్ర మార్గం గుండా ఇండియాకు వెళ్దామని ఇక్కడ ఉండే నావికులను ప్రోత్సహించడం జరిగింది. కారణం ఏంటంటే భూమార్గం ఎప్పుడైనా కష్టతరమే. అదే మనకి సముద్ర మార్గం అయితే వీరిని ఎవరు కూడా అడ్డగించలేరు. ఈ విధంగా సముద్ర మార్గం గుండా వెళ్తే వారిని ఎవరు కూడా అడ్డుకోలేరు అనే భావంతో వీరు ఉన్నారు. యూరోప్లో సముద్రయానంను ప్రోత్సహించిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే హెన్రీ. యూరప్లో సముద్రయానంను ప్రోత్సహించిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే హెన్రీ. ఈయన ఎవరు అంటే పోర్చుగల్ రాజు. ఈయన పోర్చుగల్ యొక్క రాజు. హెన్రీని ఏమన్నారంటే ఇతడిని హెన్రీ ది నావిగేటర్ అన్నారు. దీనికి ఉన్న బిరుదు ఏంటంటే హెన్రీ ది నావిగేటర్. ఇతడు ఏం చేశారంటే చాలా మంది నావికులకు శిక్షణ ఇచ్చి సముద్ర మార్గాన్ని భారతదేశానికి కనుక్కోవాలని సూచించడం జరిగింది. ఈ హెన్రీ ఏం చేశారంటే చాలా మంది నావికులకు శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా శిక్షణ ఇచ్చి సముద్ర మార్గాన్ని భారతదేశానికి కనుక్కోవాలని ప్రారంభించడం జరిగింది. భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టమని ఒత్తిడి చేసి చాలా మందికి శిక్షణ ఇచ్చిన వ్యక్తుల్లో హెన్రీ కూడా ఒకరు. ఇక్కడ భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టమని ఒత్తిడి చేసిన వ్యక్తుల్లో హెన్రీ కూడా చాలా ముఖ్యమైన వ్యక్తి. భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొనాలనే ప్రయత్నంలో పోర్చుగల్ దేశానికి చెందిన బార్తలోమ్యూడయాస్ ఈయన భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొనాలని పోర్చుగల్ దేశానికి చెందిన బార్తలోమ్యూడియాస్ ఈయన బయలుదేరడం జరిగింది. ఈయన ఏ విధంగా బయలుదేరారు అంటే బార్తలోమ్యూడియాస్ ఈయన పోర్చుగల్ దేశం నుంచి ఏ విధంగా బయలుదేరారంటే సముద్ర మార్గం ద్వారా ఈ విధంగా ఆఫ్రికా దేశం గుండా ప్రయాణించడం జరిగింది. సో ఈ విధంగా ఆఫ్రికా దేశంలోని ఈ అగ్రంకు చేరుకోవడం జరిగింది. ఆఫ్రికా ఖండం గుండా ప్రయాణించి భారతదేశానికి రావాలని ఈయన నిర్ణయించుకోవడం జరిగింది. ఈయన కొద్ది దూరం ప్రయాణించారు. ఈ విధంగా కొద్ది దూరం ప్రయాణించి ఆఫ్రికా ఖండం యొక్క చివరి భాగమైన ప్రాంతానికి ఈయన చేరుతారు. ఎవరు? బార్తలోమ్యూడియాస్. ఈయన క్రీస్తు శకం 1487లో బయలుదేరి ఆఫ్రికా దక్షిణ ప్రాంతానికి చేరుకున్నారు. ఈయన 1487లో బయలుదేరడం జరిగింది. ఈయన ఆఫ్రికా ఖండంలోని దక్షిణ ప్రాంతానికి చేరుకున్నారు. బార్తలోమ్యూడియాస్ ఈయన పోర్చుగల్ దేశం నుండి బయలుదేరి ఆఫ్రికా ఖండం గుండా ప్రయాణించి భారతదేశానికి రావాలని నిర్ణయించుకోవడం జరిగింది. అతడు కొద్ది దూరం ప్రయాణించి ఆఫ్రికా ఖండం యొక్క చివరి భాగమైన ప్రాంతానికి చేరుతాడు. ఈయన క్రీస్తు శకం 1487లో బయలుదేరి ఆఫ్రికా దక్షిణ ప్రాంతానికి చేరుకుంటాడు. ఈయన ఎప్పుడు చేరుకుంటాడంటే 1487లో చేరుకోవడం జరుగుతుంది. కానీ ఇక్కడ వాతావరణం సరిగా లేకపోవడం చేత ఈయన ఏం చేస్తారంటే తన ప్రయాణాన్ని కొనసాగించలేకపోతాడు. తిరిగి యూరప్కు ప్రయాణిస్తూ దక్షిణాఫ్రికా యొక్క అగ్రాన్ని కనుగొని దానికి ఏమని పేరు పెట్టడం జరిగిందంటే తుఫానుల అగ్రం, కేప్ ఆఫ్ స్ట్రోమ్స్ అని పేరు పెట్టడం జరిగింది. కేప్ ఆఫ్ స్ట్రోమ్స్. ఇక్కడ బార్తలోమ్యూడియాస్ ఏం కనుగొన్నారంటే
కేప్ ఆఫ్ స్ట్రోమ్స్. కేప్ ఆఫ్ స్ట్రోమ్స్ అంటే తుఫానుల అగ్రం అని కనుగొనడం జరిగింది. ఈ తుఫానుల అగ్రం కేప్ ఆఫ్ స్ట్రోమ్స్కి కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని ఎవరు పేరు పెట్టడం జరుగుతుందంటే రెండవ జాన్, ఈయన పోర్చుగల్ రాజు పేరు పెట్టడం జరుగుతుంది. కేప్ ఆఫ్ గుడ్ హోప్, కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని రెండవ జాన్ పేరు పెట్టడం జరిగింది. చాలామంది నావికులు ఏమని భావించారంటే ఈ రూట్ చాలా కష్టమని భావించారు. ఇది చాలా క్లిష్టమైన మార్గమేమో, కాబట్టి ఈ మార్గం గుండా వెళ్ళడం అంత శ్రేయస్కరం కాదు అని చాలామంది భావించడం జరిగింది. ఇక వేరే ఏదైనా మార్గాలు ఉన్నాయా భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొనడానికి అని ప్రయత్నాలు ప్రారంభించడం జరిగింది. అలాంటి ఒక ప్రయత్నంలో భాగంగా ఇక్కడ మనం చూడొచ్చు, భూమి గుండ్రంగా ఉంటుంది కాబట్టి పశ్చిమంగా బయలుదేరి తిరిగి వస్తే భారతదేశానికి చేరుకోవచ్చు అని కొంతమంది ప్రయత్నం చేశారు. అలాంటి ప్రయత్నాల్లో భాగంగా కొలంబస్ అనే వ్యక్తి ఏం చేశారంటే అక్కడ కొంతమంది నావికులతో కలిసి పశ్చిమంగా ఈయన బయలుదేరడం సాగింది. సో ఈ విధంగా వెళ్తున్నారు. ఈయనకు తెలుసు, అతనికి ఉన్న ఖచ్చితమైన అవగాహన ఏంటంటే 8,000 మైళ్ళు ప్రయాణిస్తే భారతదేశానికి చేరుకోవచ్చు అని ఈయనకు ఒక అభిప్రాయం అయితే ఉంది. కాబట్టి ఈయన మెల్లగా బయలుదేరి రాగా ఈయన 2,000 మైళ్ళ దూరం ప్రయాణిస్తున్నప్పుడు ఈయనకు దీవులు కనిపించాయి. ఈ విధంగా దీవులు కనిపించాయి. ఇక్కడ ఈ విధంగా ఈ దీవులను చూసి కొలంబస్ చాలా ఆనందపడ్డాడు. కారణం ఏంటంటే అతను ఏమనుకుంటున్నాడంటే ఇదే భారతదేశం అని, ఈయన భారతదేశాన్ని కనుగొన్నాడని ఈయన అనుకోవడం జరిగింది. ఈ దీవులు ఇండియానే, కానీ ఈ విధంగా పశ్చిమంగా వెళ్తే మనకి ఈ ప్రాంతం వచ్చింది కాబట్టి ఇది వెస్ట్ ఇండియన్ దీవులు అని ఈయన పేరు పెట్టడం జరిగింది. ఇప్పటికీ కూడా ఈ ప్రాంతాన్ని ఏమని పిలుస్తారంటే వెస్ట్ ఇండీస్ దీవులు అని పిలుస్తారు. వెస్ట్ ఇండీస్ని కనిపెట్టి తాను ఇండియానే కనిపెట్టినట్లుగా ఈయన చెప్పుకోవడం జరిగింది. కొలంబస్ ఏం చేశారంటే వెస్ట్ ఇండీస్ని కనుగొనడం జరిగింది, కానీ ఈయన ఏమనుకుంటున్నారు, ఇండియానే కనుగొన్నాను అనుకున్నారు. కానీ వాస్తవానికి అతను కనిపెట్టింది ఇండియానైతే కాదు. ఈ విషయం ఆయనకి తర్వాత కాలంలో తెలుసుకుంటాడు. కన్ఫర్మేషన్ కోసం కొలంబస్ ఏం చేస్తారంటే తర్వాత కాలంలో అంటే 1488 ఆ సంవత్సరాల్లో అమెరిగో వెస్పుకి అనే వ్యక్తితో కలిసి వీరు బయలుదేరి ఇంకొంచెం ముందుకు బయలుదేరతారు. ఈ విధంగా కొంచెం ముందుకు బయలుదేరారు. అక్కడ పెద్ద ఖండాలు వీరికి కనిపించాయి. అతను కనిపెట్టింది ఇండియాను కాదు, మరో కొత్త ప్రాంతాన్ని అని తెలుసుకొని ఆ ప్రాంతానికి ఏమని పేరు పెట్టారంటే అమెరిగో వెస్పుకి పేరు మీదుగా అమెరికా అని నామకరణం చేయడం జరిగింది. కొలంబస్ ఏం చేశారంటే అమెరిగో వెస్పుకి అనే పేరు మీదుగా ఈ ప్రాంతానికి అమెరికా అని పేరు పెట్టడం జరిగింది. భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టే ప్రయత్నంలో భాగంగా అమెరికాను కనిపెట్టడం జరిగింది. అమెరికాలో ఏంటంటే ఏముంటాయంటే చాలా ఖనిజాలు ఇక్కడ లభిస్తాయి. ఇక్కడ చాలా ఖనిజ సంపద ఉంది. ఈ విధంగా ఐరోపా వాసులు ఇక్కడి నుంచి రావడం, ఇక్కడ ఉన్న ఖనిజ సంపదను తీసుకువెళ్ళడం ఈ విధంగా సాగేది. కానీ వారికి కావాల్సింది ఖనిజాలా? కాదు. మరి వీరికి కావాల్సింది ఏంటి? మిరియాలు. సో సుగంధ ద్రవ్యాలు కావాలంటే వీరు ఎక్కడికి వెళ్ళాలి? ఇండియాకి వెళ్ళాలి. సో తూర్పు దేశాలకు వీరు తప్పనిసరిగా రావాల్సింది. 1492వ సంవత్సరంలో ఆఫ్రికా మార్గం గుండా ప్రయాణించి ఈ విధంగా ఆఫ్రికా మార్గం గుండా ప్రయాణించి తన యొక్క ఓడ తలక్రిందులు కావడంతో అంటే తుఫాన్లో చిక్కుకుపోవడం వల్ల చివరికి ఆఫ్రికా ఖండంలో తూర్పు ప్రాంతాన్ని చేరుకుంటాడు. ఈయన చివరి దాకా వెళ్ళలేదు, కానీ ఈ విధంగా తూర్పు ప్రాంతానికి అయితే చేరుకుంటారు. సో ఈ విధంగా తూర్పు ప్రాంతాన్ని చేరుకుని అక్కడి నుంచి తిరిగి వెనక్కి వెళ్ళిపోతారు. ఆఫ్రికా ఖండం యొక్క తూర్పు తీరాన్ని చేరుకున్న మొదటి వ్యక్తి ఎవరంటే హెన్రీ II. ఈ హెన్రీ అనే ఆయన ఆఫ్రికా ఖండం యొక్క తూర్పు తీరాన్ని చేరుకున్న మొదటి వ్యక్తి. ఇంకా ఈ విధంగా ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. హెన్రీ II ఏం కనుక్కున్నారంటే కేవలం ఆఫ్రికా ప్రాంతంలో తూర్పు తీరం వరకు మాత్రమే ఈయన చేరుకోవడం జరిగింది. సో ఇంకా ప్రయత్నాలు అయితే ఆపలేదు, ఇంకా ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక్కడ వాస్కోడి గామా ఈయన 1498వ సంవత్సరంలో పోర్చుగీస్ నావికుడు. ఇక్కడ వాస్కోడి గామా 1498వ సంవత్సరంలో
ఈయన పోర్చుగీస్ దేశానికి చెందిన వ్యక్తి. ఈయన వచ్చిన నౌక పేరు ఏంటంటే సేవో గాబ్రియల్. సేవో గాబ్రియల్ అనే నౌక తీసుకొని భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొనే ప్రయత్నంలో బయలుదేరారు. ఈయన పోర్చుగల్ దేశం నుండి ఇండియాకు ఏ విధంగా వచ్చారో మనం చూద్దాం. ఈ వాస్కో డి గామా ఎలా వచ్చారంటే కేప్ ఆఫ్ గుడ్ హోప్, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కేప్ ఆఫ్ గుడ్ హోప్ ఇక్కడ ఉందని. ఈ మార్గం గుండా బయలుదేరి మడగాస్కర్ దీవులకు చేరుకుంటారు. ఇక్కడ ఈయన మడగాస్కర్ దీవులకు చేరుకుంటారు. ఈ విధంగా మడగాస్కర్ దీవులకు చేరుకున్న తర్వాత అక్కడ అతనికి కొంతమంది వ్యాపారులు కనిపిస్తారు. ఈ వాస్కో డి గామాకు మడగాస్కర్ దీవుల దగ్గర కొంతమంది వ్యాపారులు కనిపిస్తారు. అలాంటి వారిలో ఒకరు ఎవరంటే అబ్దుల్ వజీద్. అబ్దుల్ వజీద్ అప్పటికే మడగాస్కర్లో భారతదేశంతో పెద్ద ఎత్తున వ్యాపారం కొనసాగుతుంది. అబ్దుల్ వజీద్ అని ఆయన ఉన్నారు కదా, ఈయన యొక్క సహకారంతో ఈ వాస్కో డి గామా పశ్చిమ తీరానికి, భారతదేశంలో ఉండే పశ్చిమ తీరానికి చేరుకోవడం జరుగుతుంది. ఈయన ఎప్పుడు ఈ విధంగా పశ్చిమ తీరానికి చేరుకున్నారంటే 1498 మే 17న చేరుకోవడం జరిగింది. వాస్కో డి గామా మడగాస్కర్ దీవుల్లో కనిపించిన అబ్దుల్ వజీద్ అనే ఆయన సహకారంతో భారతదేశంలో పశ్చిమ తీరానికి చేరుకోవడం జరిగింది. ఎప్పుడు చేరుకోవడం జరిగింది? 1498 మే 17న చేరుకోవడం జరిగింది. ఇక్కడ ఈయన ఏ ప్రాంతానికి చేరుకున్నారంటే క్యాలికట్కు చేరుకోవడం జరిగింది. ఇక్కడ అప్పుడు క్యాలికట్ని ఎవరు పరిపాలించడం జరుగుతుందంటే జామేరిన్ అనే ఆయన పరిపాలించడం జరుగుతుంది. ఇది పోర్చుగీస్ వారు పెట్టిన పేరు. ఈయన పేరు అయితే రాజా మనువిక్రమవర్మ. ఇక్కడ రాజా మనువిక్రమవర్మను ఈయన కలవడం జరుగుతుంది. జామేరున్తో వాస్కో డి గామా చర్చించడం జరుగుతుంది వ్యాపార అనుమతుల కోసం. జామేరున్తో వ్యాపార అనుమతుల కోసం ఈయన చర్చించడం సాగుతుంది. కొన్ని వస్తువులను తీసుకొని తన వాడలో తీసుకొని తన దేశానికి వెళ్ళిపోతారు. ఈయన వాస్కో డి గామా ఏం చేస్తారంటే కొన్ని వస్తువులను తను తెచ్చుకున్న వాడలో తీసుకుని తన దేశానికి వెళ్ళడం సాగుతుంది. వాస్కో డి గామా కనిపెట్టిన ఈ సముద్ర మార్గాన్ని ఏమంటారంటే కేప్ రూట్ అని అంటారు. కేప్ రూట్. ఇక్కడ 1860లో సూయజ్ కాలువ తవ్వే వరకు కూడా యూరప్తో వ్యాపారం ఈ కేప్ రూట్ ద్వారానే జరిగేది. సూయజ్ కాలువ తవ్వే వరకు కూడా ఇక్కడ ఈ కేప్ రూట్ ద్వారానే వ్యాపారం జరిగేది. వాస్కో డి గామా ఉన్నారు కదా, ఈయన తీసుకెళ్లిన వస్తువులన్నింటినీ కూడా ఈయన ఏం చేశారంటే ఐరోపా దేశాల్లో అమ్మివేశారు. ఈ విధంగా ఐరోపా దేశాల్లో అమ్మివేశారు. ఈ విధంగా ఐరోపా ప్రాంతంలో భారతదేశానికి కనుగొన్న నూతన మార్గాన్ని గురించి, వాళ్ళు తీసుకెళ్లిన వస్తువులు అమ్ముకోగా వచ్చిన లాభాల గురించి అక్కడ ఏం జరిగిందంటే పెద్ద ఎత్తున చర్చ ప్రారంభమైంది. ఈ సందర్భంలో భారతదేశంతో చేసిన ఈ వ్యాపారంలో ఈయనకి ఎంత లాభం వచ్చిందంటే వచ్చిన లాభాల గురించి మాట్లాడితే 64 రెట్లు లాభం వచ్చింది. 64 రెట్లు లాభం వచ్చింది. మామూలుగా అయితే 20%, 30% ఈ విధంగా లాభాలు వస్తాయి. కానీ ఈయనకి ఎలా వచ్చిందంటే లాభం 64 రెట్లు లాభం వచ్చింది. 64 టైమ్స్ వచ్చింది లాభం. వాస్కో డి గామా భారతదేశంలో అడుగుడినప్పుడు ఇక్కడ ఉన్న రాజవంశాల గురించి మనం చూద్దాం. ఈయనకు సంబంధించిన సమకాలికులు ఎవరో చూద్దాం. ఇక్కడ క్యాలికట్ రాజు ఎవరు? మనం ఆల్రెడీ చూసాం. క్యాలికట్ రాజు ఎవరు? జామేరున్. క్యాలికట్ రాజు జామేరున్. ఈయన పేరేంటి? రాజా మనువిక్రమవర్మ. మనువిక్రమవర్మ. ఇక్కడ అదే విజయనగర పాలకులు ఎవరంటే ఈయన వచ్చినప్పటికీ విజయనగర పాలకులు ఎవరు? విజయనగర పాలకులు వచ్చి ఇమ్మడి నరసింహనాయుడు. ఇమ్మడి నరసింహరాయుడు. అదే ఢిల్లీ సుల్తాన్ ఎవరు? సికిందర్ షా. ఈయన లోడీ వంశానికి సంబంధించిన వ్యక్తి. సికిందర్ షా ఈయన లోడీ వంశానికి చెందిన వ్యక్తి. ఇతను క్యాలికట్కు చేరినప్పుడు ఇతనితో పాటు ఏమున్నాయంటే 3 నౌకలు ఉన్నాయి. అదేవిధంగా 118 మంది నావికులు ఉన్నారు. ఈయనతో పాటు 118 మంది నావికులు ఉన్నారు.
ఈ విధంగా ఈ వాస్కోడి గామా వీరందరినీ కూడా ఎవరిని పంపడం జరిగిందంటే పోర్చుగల్ రాజు పంపించడం జరిగింది. ఆ యొక్క పోర్చుగల్ రాజు పేరు ఏంటంటే ప- పోర్చుగల్ రాజు పేరు ఏంటంటే ఇమ్మాన్యుయల్ టూ. ఇమ్మాన్యుయల్ టూ ఇమ్మాన్యుయల్ టూ ఈయన రెండవసారి కూడా వాస్కోడి గామా 1502లో రావడం జరిగింది. నౌక పేరేంటి, అదేవిధంగా కెప్టెన్స్ ఎవరు చూద్దాం. శావో గ్యాబ్రియల్, మనం ఆల్రెడీ చూసాం. శావో గ్యాబ్రియల్ ఇది ఎవరు ఇచ్చారు, వాస్కోడి గామా. అదే శావో రాఫెల్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సావో రాఫెల్. పౌలో డగామా, కెప్టెన్ ఎవరు, పౌలో డగామా. అదే ఇంకో నౌక పేరు కారవెల్ బెరియా. కారవెల్ బెరియా, దీని కెప్టెన్ ఎవరంటే నికోలస్ కొయిలో. నికోలస్ కొయిలో. సో భారతదేశానికి పశ్చిమ తీరానికి చేరుకున్న నౌకలు ఇవన్నీ కూడా. భారతదేశానికి పశ్చిమ తీరాన్ని చేరుకున్న నౌకలు శావో గ్యాబ్రియల్, శావో రాఫెల్, కారవెల్ బెరియా ఇవన్నీ కూడా వచ్చాయి. క్రీస్తు శకం 1524 డిసెంబర్ 24న కొచ్చిన్లో మలేరియా వ్యాధితో వాస్కోడి గామా మరణించారు. కొచ్చిన్లో మలేరియా వ్యాధితో వాస్కోడి గామా మరణించారు. వాస్కోడి గామా యొక్క సమాధి గల ప్రదేశం ఎక్కడ ఉందంటే గోవాలో ఉంది. ఈయన యొక్క సమాధి ఎక్కడ ఉంది, గోవాలో ఉంది. పశ్చిమంగా వచ్చి భారతదేశానికి కనుగొనాలని కోరిక ఉంది కదా, అలాంటి ప్రయత్నాల్లో భాగంగా జామెరున్ అనే పోర్చుగీసు నావికుడు ఉన్నారు. ఈయన 1518వ సంవత్సరంలో 200 మంది నావికులతో కలిసి బయలుదేరారు. ఇక్కడ ఈయన 1518వ సంవత్సరంలో పోర్చుగీస్ దగ్గర నుంచి 200 మంది నావికులతో కలిసి ఇక్కడ నుండి పశ్చిమంగా బయలుదేరారు. అలా యూరప్ నుండి బయలుదేరి ఆఫ్రికా నుండి దక్షిణ అమెరికా చుట్టూ తిరిగి కర్కాటక రేఖ మీదుగా ప్రయాణిస్తే, ఇక్కడ కర్కాటక రేఖ మీదుగా ప్రయాణిస్తే మన ఇండియా వస్తుంది కదా. సో ఈయన కర్కాటక రేఖ మీదుగా ప్రయాణిస్తే భారతదేశం వస్తుందని ఈ మార్గం గుండా వస్తున్నాడు. ఇక్కడ ఏంటంటే ఈ మార్గంలో అంటే ఈ విధంగా వస్తున్నప్పుడు ఇక్కడంతా కూడా అట్లాంటిక్ మహాసముద్రం ఉంటుంది. ఇది ఎలా ఉంటుందంటే చాలా క్లిష్టమైన వాతావరణ పరిస్థితులు ఇక్కడ మనకి కనిపిస్తాయి. ఈ సముద్రం గుండా చాలా క్లిష్టమైన వాతావరణం కనిపిస్తుంది. ఇక్కడ ఈయన ఏ విధంగా వచ్చారు, యూరప్ నుండి ఈ విధంగా ఆఫ్రికాకు వచ్చారు, ఈ విధంగా దక్షిణ అమెరికాకి ఈ విధంగా చేరుకోవడం జరిగింది. ఇదంతా కూడా ఏముంటుందంటే అట్లాంటిక్ మహాసముద్రం వస్తుంది. ఇక్కడ ఇది చాలా క్లిష్టమైన సముద్రం. ఈ దక్షిణ అమెరికా దాటగానే ఈయనకి ఎలా ఉంటుందంటే చాలా ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తుంది. ఈ విధంగా దక్షిణ అమెరికా ఇలా క్రాస్ చేయగానే ఇదంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి ఇతను దానికి ఏమని పేరు పెట్టడం జరిగిందంటే ఈ మహాసముద్రానికి పసిఫిక్ అని పేరు పెట్టడం జరిగింది. ఎవరు పెట్టడం జరిగింది పేరు, జామెరున్. ఇక్కడ పసిఫిక్ అంటే ఏంటి, పోర్చుగల్ భాషలో అంటే ప్రశాంతత అని అర్థం. ఈ విధంగా ఈయన ఈ విధంగా ఇదంతా దాటుకుని ఈ విధంగా ఫిలిప్పైన్స్ దీవులకు చేరుకోవడం జరిగింది. ఈ విధంగా 200 మందితో ప్రారంభమైన నౌక ఫిలిప్పైన్స్ దీవులకు చేరుకోవడం జరుగుతుంది. ఈ విధంగా ఫిలిప్పైన్స్ దీవులకు చేరుకునేసరికి జామెరున్కి అనారోగ్యంతో బాధపడడం జరుగుతుంది. అక్కడే ఈయన మరణించడం కూడా జరుగుతుంది. కానీ ఇక్కడి నుంచి వారి యొక్క సముద్రయానం ఇలా కొనసాగుతూనే ఉంటుంది. ఆ యాత్ర మళ్ళీ తిరిగి ఎప్పటికి చేరుకోవడం జరుగుతుందంటే 1521లో చేరుకోవడం జరుగుతుంది. 1521లో చేరుకోవడం జరుగుతుంది. స్వదేశానికి ఎప్పుడు వస్తారంటే 1521లో రావడం జరుగుతుంది. ఈ విధంగా స్వదేశానికి చేరుకున్న వ్యక్తులు ఎంతమంది ఉన్నారంటే ఇక్కడ బయలుదేరినప్పుడు 200 మంది ఉన్నారు కదా, కానీ ఇంటికి చేరుకునేసరికి ఎంతమంది ఉన్నారంటే 18 మంది ఉన్నారు. 200 మంది ఉంటే 18 మంది ఉన్నారు. ఇక్కడ ఈ విధంగా ఈ ప్రపంచాన్ని మొత్తం కూడా ఈ 18 మంది చూశారు కదా. సో ఈ విధంగా మొట్టమొదటి ఇక్కడ వచ్చిన వ్యక్తి ఎవరు అంటే జామెరున్ అయితే కాదు, ఎందుకంటే ఈయన ఇండోనేషియాలోనే మరణించారు. కాబట్టి ఇక్కడికి ఫస్ట్ చేరుకునే వ్యక్తి ఎవరు అంటే ఫ్రాన్స్ డ్రేక్.
ఫ్రాన్సిస్ డ్రేక్. ఈయన చేరుకోవడం జరిగింది. ఫ్రాన్సిస్ డ్రేక్. ప్రపంచాన్ని మొత్తం చుట్టిన వ్యక్తుల్లో ఫస్ట్ వ్యక్తి ఎవరు అంటే ఫ్రాన్సిస్ డ్రేక్. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా మార్గాలు కనిపెడుతూనే ఉన్నారు. సో ఆ క్రమంలోనే ఆంగ్లేయ నావికుడు, ఒక ఆంగ్లేయ నావికుడు ఉన్నారు. ఆయన పేరు కెప్టెన్ కుక్. కెప్టెన్ కుక్. ఈయన 1788 సంవత్సరంలో గుమ్మడికాయ ఆకారంలో ఉన్న ఖండాన్ని కనుగొన్నారు. ఈయన ఈ విధంగా గుమ్మడికాయ ఆకారంలో ఉండే ఖండాన్ని కనుగొనడం జరిగింది. ఈ యొక్క ఖండం పేరు ఏంటంటే ఆస్ట్రేలియా. ఇక్కడ నూతనంగా అనగా చిట్ట చివరిగా కనిపెట్టిన భూభాగం ఏంటి? ఆస్ట్రేలియా. సో మనం గమనించవచ్చు, భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొనే ప్రయత్నంలో మనకి ఏమేమి కనుగొనడం జరిగింది? ఆఫ్రికాని కనుగొనడం జరిగింది, అదేవిధంగా అమెరికాని కనుగొనడం జరిగింది, అదేవిధంగా ఆస్ట్రేలియాని కనుగొనడం జరిగింది, ఇక్కడ పసిఫిక్ మహాసముద్రాన్ని కనుగొనడం జరిగింది. ఇవన్నీ కూడా కనుగొనడం జరిగింది. Thanks for watching. Please subscribe to my channel and share my channel.